నమస్తే ఆడియన్స్, వెల్కమ్ టు టీమ్ ఆసమ్, మీ ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు నేను మీకోసం రివ్యూ బేస్ వచ్చేసి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అలియాస్ కెప్టెన్ అమెరికా 4. సో సినిమా నీకు ఎలా అనిపించిందా అంటే పర్లేదు, రీసెంట్గా వచ్చిన మార్వెల్ కంటెంట్తో పోలిస్తే ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు, పర్టికులర్గా ఈ ఫేజ్లో. ఇంకా సినిమా గురించి ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే, శామ్ విల్సన్ అదే మన కొత్త కెప్టెన్ అమెరికా అఫీషియల్గా కెప్టెన్ అమెరికా అయిన తర్వాత యుఎస్ నుంచి అతను మిషన్స్ అనేవి తీసుకుంటుంటాడు. సో ఆ మిషన్స్లో భాగంగా ఒక ప్యాకేజీని అతను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్యాకేజ్ వచ్చేసి అడమాంటియం. సో ఆ అడమాంటియం అనేది టియమౌంట్, అంటే 4 years బ్యాక్ ఎటర్నల్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ టియమౌంట్ ఐలాండ్ నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్ అది. సో ఈ ఐలాండ్ ఏదైతే ఉందో ఇది మిగతా ప్రపంచానికి కూడా చెందేటట్టు మన జనరల్ రాస్ అతనే ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతాడు యుఎస్కి. సో అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రపోజ్ చేస్తాడు ఈ థియరీని, అంటే ఈ టియమౌంట్ ఐలాండ్ని అందరికీ చెందేటట్టుగా అతను ఒక బిల్ పాస్ చేస్తాడు. సో అది ఆపడానికి కొన్ని గ్రూప్స్ ట్రై చేస్తాయి. సో ఆ గ్రూప్స్ ఏంటి అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ జనరల్ రాస్కి కొత్తగా హల్క్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అండ్ ఈ లాస్ట్కి సెలెస్టియల్ ఐలాండ్ అనేది అందరికీ చెందిందా లేదా అన్నది మిగతా స్టోరీ. ఇప్పుడు మనం పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ముందుగా నేను నెగిటివ్స్ కవర్ చేస్తాను. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మేజర్ నెగిటివ్ విషయం వచ్చేసి శామ్ విల్సన్ని కెప్టెన్ అమెరికా యాక్సెప్ట్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది ఆడియన్స్కి. అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో ఇది రొటీన్ మార్వెల్ స్టోరీ లేకపోతే టిపికల్ సూపర్ హీరో స్టోరీలా ఉండదు. దీంట్లో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ టాకింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది యాక్షన్తో పోలిస్తే. అండ్ ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా చూస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఐజాయా బ్రాడ్లీ ఎవరు, లీడర్ ఎవరు, రాస్ ఎవరు, రాస్ పవర్స్ ఎలా వచ్చాయి, అండ్ హల్క్ ఇన్సిడెంట్ ఏంటి, సో టియమౌంట్ ఇన్సిడెంట్ ఏంటి, అడమాంటియం అంటే ఏంటి, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఇంతకుముందు ఎంసీని ఫాలో అవుతున్న వాళ్ళకే మేజర్గా అర్థమవుతుంది, కొత్త ఆడియన్స్కి అంత అర్థం కాదు. ఇప్పుడు పాజిటివ్స్ విషయానికి వస్తే, ఎంసీ మూవీస్లో మనం టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాదు. మేజర్గా రీసెంట్గా సూపర్ హీరో సినిమాస్ అన్ని ఫేస్ చేస్తుంది స్టోరీ విషయంలోనే. ఇక్కడ స్టోరీయే ప్లస్ స్టోరీయే నెగిటివ్ కూడా, అండ్ అది ఎందుకో కూడా ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ మనం కొత్తగా మాట్లాడేసుకోవాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్ వచ్చేసి రెడ్ హల్క్. మన హల్క్ కాకపోయినా రెడ్ హల్క్ని యాక్షన్లో చూడడం కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత మనం హల్క్ని యాక్షన్లో చూస్తున్నాం కాబట్టి ఆడియన్స్ అనే వాళ్ళు చాలా నటే ఫీల్ అవుతారు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఏదైతే ఉందో, పోస్ట్ క్రెడిట్ సీన్ లేదు, అండ్ ఎండ్ క్రెడిట్ సీన్ అయితే ఉంది, అది నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్కి ఒక హింట్లా ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈసారి మాత్రం. సో అదొక్కటి చూసుకోండి. ఇంకా అంతకు మించి మనం ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా టీమ్ ఆసమ్ ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8 ఇస్తున్నాను. అండ్ ఈ వీకెండ్కి మీరు ఈ సంవత్సరంలో ఫస్ట్ రిలీజ్ అయిన ఎంసీయూ మూవీ కాబట్టి హ్యాపీగా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ మీకు చాలా విజువల్ వర్తి మూమెంట్స్ ఉంటాయి, ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి. సో పర్లేదు, మీరు హ్యాపీగా వెళ్ళేసి ఎంజాయ్ చేయొచ్చు. సో సైనింగ్ ఆఫ్ టీమ్ ఆసమ్, హ్యాపీ వీకెండ్.